ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మార్చి 3వ తారీఖు 2026 తారీఖు అండి. సో ఈ వీడియోలో వచ్చేసి 2-3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే రిటైర్మెంట్ తర్వాత కూడా ఆఫీసుల చుట్టూ తిరిగే దుస్థితి విశ్రాంత ఏదైతే ఉద్యోగులకు ఏర్పడిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర అయితే అన్నారనమాట. సో ఈ రకంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సోమవారం అయితే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షున విశ్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయులు రావాల్సిన పెండింగ్ బకాయిలు అదేవిధంగా వెంటనే చెల్లించాలని డిమాండ్ అయితే చేయడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ మధ్యలో తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు జరిగాయి. అయితే వీటిలో అంతా అయోమయం గందరగోళం కావాలనుకున్నది దక్కకపోవడం, కొందరు ఇవ్వాలనుకున్న వారికి ఇవ్వకపోవడంతో మరికొందరు తాము కోరిన పట్టించుకోలేదని చెప్పేసి ఇంకొందరు ఇటు ఐఏఎస్లో ఇటు అమాత్యులు అందరిలోనూ అసంతృప్తి అయితే ఉన్నట్లు చెప్తున్నారు. ఇక పోస్టింగ్ ప్రాధాన్యత ప్రెస్టేజ్ అన్నీ కలిపి ఐఏఎస్ ఏదైతే బదిలీల విషయంలో సచివాలయం సాక్షిగా భారీగా చర్చ మొదలైందంటున్నారు. ఇంతకు ఏం జరుగుతుంది ఏంటంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని రాబోయే 3 ఏళ్ల పరిపాలన పరుగులు పెట్టించే లక్ష్యంతో భారీగా మార్పులు శ్రీకారం చుట్టారు. ఏకంగా 45 మంది ఐఏఎస్లో ట్రాన్స్ఫర్ చేసింది. గతంలో బదిలీలు జరిగిన ఈ స్థాయిలో కల్పించడం ఇది మరోసారి అనమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి మనకు గత దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్లు భారం గణనీయంగా పెరిగిందనమాట. 2014లో రాష్ట్రం ఏర్పడిన నాటితో పోలిస్తే ప్రస్తుత వేతనాల కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు దాదాపు 4 రెట్లు పెరిగినాయి అంటున్నారు. ఎందుకంటే 6,000 కోట్లకు చేరుకుందని చెప్పేసి సీనియర్ ప్రభుత్వ అధికారులు అయితే వెల్లడించారు. విద్యుత్ సంస్థలో టీజీ జెన్కోలో పనిచేసేటువంటి టాప్ లెవెల్ చీఫ్ ఇంజనీరింగ్కు నెలకు 7 లక్షల వరకు జీతం అందుకుంటున్నారు. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరిగే పే రివిజన్ల కారణంగా వీరి వేతనాలు ఈ స్థాయికి చేరాయంటున్నారు. జిహెచ్ఎంసీలో పనిచేసే రెగ్యులర్ సీనియర్లకు కూడా క్లాస్ 4 కార్మికులకు, స్వీపర్ కార్మికులకు సుదీర్ఘ సర్వీస్ ఉన్నవారు నెలకు దాదాపుగా 2 లక్షల జీతం అనేది పొందుతున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే ఈ రకంగా చూసుకున్న రాష్ట్రంలో ప్రస్తుతం కరువు భత్యం ప్రాథమిక వేతనంలో 33.67% ఉంది. రాష్ట్రంలో ప్రస్తుత కరువు భత్యం ప్రాథమిక వేతనంలో ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా 33.67% ఉంది. వివిధ గ్రూపుల వేతనాలు అయితే ఉన్నాయి. గ్రూప్ 1 వచ్చేసి 80,000 నుండి 1,50,000 వరకు పైచీలకు ఉన్నాయి. గ్రూప్ 2 వచ్చేసి అందులో 60,000 రూపాయల నుంచి 1,20,000 వరకు అయితే ఉన్నాయి. గ్రూప్ 4 వచ్చేసి ఎంట్రీ లెవెల్ 35,000 నుంచి 50,000 వరకు అయితే ఉన్నాయన్నమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్ల వేతనాల చెల్లింపైన పంచాయతీరాజ్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కార్మికుల జీతాలు నేరుగా గ్రామ పంచాయతీ నిధుల నుంచి చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ డి దివ్య ఉత్తర్వులు అయితే జారీ చేశారు. మల్టీపర్పస్ వర్కర్లుగా గతంలో 8,500 ఉన్న వేతనాన్ని 9,500 రూపాయలకు పెంచింది. నవంబర్ 2025 నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం గ్రాంట్ల ద్వారా కార్మికుల వేతనాలు ప్రభుత్వం విడుదల చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 12,702 గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తి అవడంతో కేంద్ర ప్రభుత్వం 2023, 24, 25 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంవత్సరం నిధులు కూడా విడుదలైతే చేయనుందన్నమాట. మరో అప్డేట్ అయితే వచ్చింది. ఇక వచ్చేసి రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్లో నిర్వహణ స్మార్ట్ ఫోన్గా మార్చేందుకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హార్డ్గా మారింది. గతంలో రిజిస్ట్రేషన్లో నమోదు చేసేటువంటి వివరాలు ఫోన్లలో ఎంటర్ చేయాలని గతంలో ప్రభుత్వ అంగన్వాడీలకు సూపర్వైజర్లకు ఫోన్లు అయితే ఇచ్చిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్గా 38,000 మంది అంగన్వాడీ సూపర్వైజర్లు ఫోన్లు ప్రొవైడ్ చేసింది. అయితే ఫోన్లు ఇచ్చిన కొత్తలో బాగా పనిచేసినప్పటికీ ఏళ్లు గడిచే కొద్దీ సతాయించడం ప్రారంభించాయి. పాత ఫోన్లతో అంగన్వాడీ తంటాలంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే ప్రభుత్వం గుడ్ను చెప్పే ప్రయత్నం చేసింది. ఎందుకంటే కొత్తగా నియామకాలు కావచ్చు, వీరందరికీ కూడా ఉద్యోగులకు సంబంధించి జీతాలు అంటే తల్లిదండ్రులు పట్టించుకోకుంటుంటారు. వారి శాలరీ నుంచి 15% అంగన్వాడీ ముఖ్యంగా తల్లిదండ్రుల అకౌంట్లోకి వేస్తామని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్స్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించాలి. రిటైర్డ్ ఉద్యోగులకు అంటే పెన్షన్లకు సంబంధించి బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ సభ్యులు రిటైర్ చేశారనమాట. ఇక వీళ్ళంతా కూడా డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించి వెంటనే మాకు అందించాలనే విధంగా చెప్తున్నారనమాట. విద్యుత్ వ్యవస్థలో రక్షణకు లెర్నింగ్ అరెస్టర్ అంటే వర్షాకాలంలో మెరుపులు పిడుగులు కారణంగా విద్యుత్ లైన్లు ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్ నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు తెలపడం అయితే జరిగిందనమాట. విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసోసియేషన్ నూతన వర్గం
ఏర్పాటు అనమాట. తెలంగాణ విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గం అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది. అసోసియేషన్ ముఖ్య సలహాదారుడుగా కె. వినోద్ కుమార్ ఇది హన్మకొండకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. హెడ్ క్వార్టర్ విడిచి వెళ్ళొద్దు. ఇక ఐఏఎస్లో అరవింద్ కుమార్ పైన సస్పెన్షన్ వేటు. సో ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ పీరియడ్లో ముందస్తు అనుమతి లేకుండా రాష్ట్ర రాజధాని కావచ్చు హెడ్ క్వార్టర్ కూడా విడిచి వెళ్ళరాదని ఆయన ఆదేశించింది. వేరొక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు 2 రోజుల కిందట ఉత్తర్వులు అయితే జారీ చేశారు. గత నెల 25న ప్రభుత్వం భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులు సమాచారం కల్పించారు. ఈ క్రమంలో 1991 బ్యాచ్ చెందిన అరవింద్ కుమార్ విపత్తుల నిర్వహణ శాఖ ప్రధాన కార్యదర్శిగా తప్పించి తదుపరి పోస్ట్ ఇవ్వలేదు. వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని ప్రతిపాదన ఫైల్ పైన ఉన్నత స్థాయిలో చకచక కదిలింది. ఇక ఫైల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతకం చేయడంతో వెంటనే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవస్థ 55 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసు అనమాట. సో మొత్తానికి ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. రాష్ట్రంలో అద్దె గృహాల్లో ఉన్నటువంటి ఆఫీసులకు అంటే దశల వారీగా సొంత భవనాలు నిర్మించాలని గవర్నమెంట్ నిర్ణయించింది. తద్వారా చెల్లిస్తున్న కోట్లాది మంది రూపాయలు అద్దె భారాన్ని తగ్గించబోతున్నారు. తహసీల్దార్ కావచ్చు ప్రభుత్వ భవనాలు లేకుండా ఉంటారు కదా, వారందరికి సంబంధించి అద్దె భవనాలు ఉండడానికి వీల్లేదు. వాటిని నిర్ణీత విస్తీర్ణంలో సొంత భవనం నిర్మించాలి. సీఎం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. వచ్చే బడ్జెట్లో వీటికి 1000 కోట్లు కేటాయించబోతున్నారట.